మన ప్రియులు రూబేణి గారు ఈ ప్రాంతం వస్తుంటారు. ఈయన ఆవిడ ఎప్పుడు వస్తుంటారు? ఈయన వారానికి ఒకసారి వస్తారా? 2 రోజులు ఒకసారి వస్తారా? అమ్మా అమ్మా అప్పుడప్పుడు వస్తుంటారు. మరి ఆయన కూడా పని ఎక్కువ ఉంది కాబట్టి మిమ్మల్ని దర్శించి వెళ్తున్నారు. మరి మీరంతా మరి యేసు ప్రభువు అంటే ఇష్టమైన మీకు నమ్ముతున్నారా? వెరీ గుడ్. కష్టపడి పని చేస్తారు మీరు. మరి బాబు ఏం పేరు? నాన్న శ్రీని గారు మన మధ్య ఉన్నారు. మరి ఈయన చాలా కష్టజీవి. ఈ పొలం పని చేసుకుంటూ మరి ఈ రకరకాల పంటలు వేసుకొని ఈ భార్య ఈయన కూడా కష్టపడి పని చేస్తున్నారు. ఇది లోపల ఇదంతా కూడా ఏజెన్సీ అంతే కదా, ఫారెస్ట్ ఇదంతా కూడా. ఇది మార్గాలు ఏమి లేవు దీనికి. వీళ్ళు మరి టౌన్కి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు దూరాలి. ఎక్కడికి వెళ్ళాలని అంతే కదా. ఏదైనా వచ్చినా మరి 60 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళాలి. వీళ్ళు చాలా కష్టపడి పని చేస్తున్నారు వీళ్ళు. మరి మరి ఆ బాధలు, ఆ కష్టాలు, మరి ఇబ్బందుల్లో ఎలా మీకు ఎవరు సహాయం చేస్తారు మీకు? చూడండి ఎలా ఎటువంటి ప్రజలు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మరి చాలామంది ఇక్కడ మంత్రాలు ఇవన్నీ వేస్తారు. ఇక్కడ వేస్తారా? మంత్రాలు ఇవన్నీ వేస్తారు. మరి వాళ్ళు వైద్యం కంటే ఈ మంత్రాలతో తగ్గిన మూఢనమ్మకం అంతే కదా. ఎక్కువ మూఢనమ్మకం గల వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రాంతం కొరకు మరి పాస్టర్ గారు కూడా తరచుగా రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇది దూరం. మరి అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని దర్శించి ఆయన వెళ్తున్నారు. ఆయన భారాన్ని బట్టి మరి ఇక్కడ ఎంతో పరిచర్య ఉంది. వీళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. శ్రీని గారి దగ్గర రమ్మా. శ్రీని గారు వాళ్ళ భార్య ఉన్నారు. ఏం పేరా మీ పేరు? అనిత గారు ఉన్నారు, వాళ్ళ పిల్లోడు. వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడ, వందనాలు. శ్రీను, అనిత అనేటువంటి బిడ్డలు ఉన్నారు ఆయన. వీళ్ళు ఈ ప్రాంతంలో లోపల భాగంలో ఈ యొక్క ఫారెస్ట్లో లోపల మరి 50-60 కిలోమీటర్ల దూరంలో సంబంధం లేనటువంటి ఈ మూల ఫారెస్ట్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఏదైనా బలహీనత వస్తే మరి ఇక్కడ ఏదో గచ్చగా పచ్చగా వేసుకొని ఏదో మంత్రాలతో వీళ్ళు సరిపెట్టుకునే పరిస్థితులు. ఏదైనా జరిగితే చనిపోతే ఇంకా వాళ్ళని పాటి పెట్టడం తప్ప వీళ్ళకి సరైన వైద్య సౌకర్యాలు కూడా లేనిటువంటి ఈ ప్రాంతము, ఈ ప్రజల కొరకు మనము ప్రార్థించాలి. అప్పుడప్పుడు మనం వచ్చి వీళ్ళకు సువార్త చెప్పాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వీరి కొరకు మనం ప్రార్థించాలి. ఈ ప్రాంతం అంతటిని దేవుడు కాపాడి రక్షించి కరెంటు కూడా మరి 2-3 సంవత్సరాల క్రితం వచ్చిందని విన్నాను నేను. చీకట్లో ఉండే ప్రజలు దేవుడు మరి వెలుగును ప్రజ్వరింపచేయ గొప్ప రక్షణ వీరికి కలగాలని ప్రార్థిస్తూ యేసు నామమున తండ్రి.